హలో అండి, అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో పోవెగ్లీ ఐలాండ్ గురించి తెలుసుకుందాం. పోవెగ్లీ ఐలాండ్ ఇటలీలో వన్ ఆఫ్ ద ఐలాండ్. ఇది వెనిస్కి దగ్గరలో ఉంది. అసలు మనం ఈ ఐలాండ్ను ఎందుకు హాంటెడ్ ప్లేస్గా కన్సిడర్ చేస్తాం, అసలు ఈ ఐలాండ్లో ఏమైంది, ఎంతమంది చనిపోయారు, ఎందుకు చనిపోయారు, దీని బ్యాక్ స్టోరీ ఏంటి, దీని గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. మిస్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోట్: ఈ వీడియోని లైట్ హార్టెడ్ పీపుల్ చూడకండి. ఈ ఐలాండ్ను ప్లేగ్ క్వారంటైన్ జోన్గా యూజ్ చేశారు. అసలు ప్లేగ్ అంటే ఏంటి, మనం ప్లేగ్ బ్యాక్ స్టోరీ చూద్దాం. ప్లేగ్ని బ్లాక్ డెత్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే స్కిన్ డార్క్ కలర్గా మారి జనాలు విత్ ఇన్ డేస్లో చనిపోయేవారు. ఫస్ట్ పాండమిక్ వచ్చేసి అరౌండ్ 540 CE బైజాంటైన్ ఎంపైర్ కాన్స్టాంటినోపుల్లో స్టార్ట్ అయింది. అప్పట్లోనే 30 to 50 మిలియన్ పీపుల్ అయితే చనిపోయారు. మళ్ళీ ఇది 14th centuryలో రిటర్న్ అయింది. యూరోప్, ఏషియాలో, నార్త్ ఆఫ్రికాలో స్టార్ట్ అయింది. ఈ సెకండ్ పాండమిక్ టైంలో 75 to 200 మిలియన్ పీపుల్ అయితే చనిపోయారు. యూరోప్ లాస్ట్ అప్ టు 60% ఆఫ్ ద పాపులేషన్. మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. ఈ ఐలాండ్ని ప్లేగ్ క్వారంటైన్ జోన్గా యూజ్ చేశారు. సో ఎవరికైనా చిన్న సిమ్టమ్స్ కనిపించినా కూడా, ఎలాంటి ఫీవర్ వచ్చినా, కాఫ్ వచ్చినా ఈ ఐలాండ్కి తరలిచ్చేవారు. సో ఈ ఐలాండ్కి తరలిస్తే ఇంకా రిటర్న్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉండేవి కావు. మాస్ బర్నింగ్స్, థౌజండ్స్ ఆఫ్ ప్లేగ్ విక్టిమ్స్ని బ్రతికి ఉండగానే గుంతల్లోకి వేసి కాల్చేశారు. వారి అరుపులు ఇప్పటికి కూడా వినిపిస్తాయని కొందరు చెప్తారు. హాఫ్ ఆఫ్ ద ఐలాండ్ సాయిల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ హ్యూమన్ యాష్. ఈ ఐలాండ్ను వెనిస్ డంపింగ్ గ్రౌండ్ అని కూడా పిలుస్తారు. 1922లో ఇక్కడ ఒక మెంటల్ హాస్పిటల్ బిల్డ్ చేశారు. చుట్టుపక్కల మెంటల్ ఇల్ పీపుల్ని ఇక్కడికి తరలించేవారు. రిపోర్ట్స్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ లబోటమీస్, బ్రెయిన్ సర్జరీస్ పేషెంట్స్ పైన అనస్థీషియా లేకుండా చేసేవాడు. మనం డెంటల్ హాస్పిటల్కి పండు పీకించుకోనికి కానీ, రూట్ కెనాల్ కానీ వెళ్ళినప్పుడు మనకి అనస్థీషియా వేసి చేస్తేనే మనకు అంత పెయిన్ ఉంటుంది. కానీ ఇక్కడ అనస్థీషియా లేకుండా ఇటువంటి సర్జరీస్ చేస్తే ఎంత పెయిన్ ఉంటుందో ఊహించు. ఇక్కడ పేషెంట్స్ ఆపరేషన్ చేసే టైంలో కేకలు వేస్తే బెల్ టవర్ వరకు వినిపించేదట. ఇటలీ గవర్నమెంట్ ఈ ఐలాండ్ ఎంట్రీ అయితే బ్యాన్ చేసింది. ఈ ఐలాండ్లో ఉన్నటువంటి బెల్ టవర్ చాలా ఇయర్స్ బ్యాక్ తీసేశారు. కానీ నైట్ టైమ్స్ ఆ బెల్ మ్రోగుతున్న శబ్దం వినిపిస్తుందని ఫిషర్మెన్. ఇది వెనిస్ ప్రజలందరికీ హాంటింగ్ మిస్టరీగా మారింది. ఈ ఐలాండ్లో అమెరికన్ టీవీ సిరీస్ గోస్ట్ అడ్వెంచర్స్, స్కేరియస్ట్ ప్లేసెస్ అన్నట్టు పారానార్మల్ షోస్ ఇక్కడ షూట్ చేశారు. ప్రొఫెషనల్ గోస్ట్ హంటర్స్ కూడా చెప్పారు నైట్ టైమ్స్ ఏవో అరుపులు వినిపిస్తున్నట్టు, షాడోస్ కదులుతున్నట్టు. సో వాళ్ళు ఆ రాత్రి ఉండలేకపోయామని కూడా చెప్పారు. ఒక టీం అయితే మిడ్నైట్లోనే దీవిని వదిలి పారిపోయారట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.